రైట్, వెల్కమ్ టు రాజ్ న్యూస్. ప్రశ్న వేదిక కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం మనం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి కాన్స్టిట్యున్సీ తాజ్పూర్ గ్రామంలో ఉన్నాము. ఈ గ్రామ సర్పంచ్ రేకల సంతోష శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో నేడు బడిబాట కార్యక్రమం విజయవంతంగా చేపట్టడం జరిగింది. ఈ బడిబాట కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ స్కూల్ను వీళ్ళు ఒక కార్పొరేట్ స్కూల్ లాగా కార్పొరేట్ స్కూల్కు ధీటుగా ఇక్కడ ప్రభుత్వ స్కూల్ను తీర్చిదిద్దడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వం నుంచి సహకారం అయ్యవచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్న సర్పంచ్ గారి సొంత నిధులతో కావచ్చు, ఇక్కడ గ్రీనరీ అయితేంది, వాటర్ ట్యాంకులు అయితేంది, ఇక్కడ టాయిలెట్స్ అయితేంది, విద్యార్థులకు సంబంధించిన సకల సౌకర్యాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ స్కూల్లో ఎటువంటి సకల సౌకర్యాలు ఉన్నాయి, అదేవిధంగా ఈ బడిబాట యొక్క ముఖ్య ఉద్దేశం ఏందో ఇక్కడ సర్పంచ్ గారిని, అదేవిధంగా ఇక్కడ ఈ స్కూల్కి సంబంధించిన టీచర్స్ అయితేంది, హెడ్ మాస్టర్ అయితేంది, వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ హెడ్ మాస్టర్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరండి? నా పేరు వెంకటేశ్వర్లు. రైట్, అదేవిధంగా ఈరోజు గ్రామ సర్పంచ్ సంతోష శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం చేపట్టడం జరిగింది. మీరందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏం చెప్తారు? ముఖ్యంగా అండి, బడిగిడి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కేవలం ప్రభుత్వ పాఠశాలలోనే చదివే విధంగా మా సర్పంచ్ గారు, మిగతా పాలకవర్గం అందరూ కూడా ఆ గ్రామస్తులందరినీ కూడా ప్రేరేపించడంతో పాటు వారందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చేరే విధంగా వాళ్ళు ప్రయత్నం చేయడమే కాకుండా ఈ పాఠశాలకు కావాల్సినటువంటి మౌలిక వసతులు ఏవేవైతే ఉంటాయో కనీసం కార్పొరేట్ పాఠశాలకి కంటే కూడా అధికంగా ఉండే విధంగా మా ఎవరైతే పేదరికంలో ఉన్నటువంటి పిల్లలు వాళ్ళు ఎలాంటి లోటు అనుభవించకుండా ప్రతి ఒక్క వసతులు అంటే డిజిటల్ ఎడ్యుకేషన్తో పాటు కంప్యూటర్ ల్యాబు, సైన్స్ ల్యాబు, తర్వాత లైబ్రరీ, వాళ్ళకి కావాల్సినటువంటి తాగునీటి వసతి, అదేవిధంగా మెయిన్గా విద్యార్థులు ఎవరు బాధపడకుండా వాళ్ళకి కావాల్సినటువంటి టాయిలెట్స్, వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక వసతులు అన్నిటిని కూడా సమకూర్చి బాగా తీర్చిదిద్దుతున్నారు. రైట్, అదేవిధంగా ఇక్కడ ఈ పాఠశాలకు సంబంధించిన టీచర్ ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. ఏంటి ఇక్కడ ఎటువంటి విద్య అందిస్తున్నారు? ఇక్కడ చాలా అన్ని విధాల గేమ్స్, నెక్స్ట్ అదేవిధంగా మనకి డిజిటల్ విద్య, దాంతోపాటు కంప్యూటర్ ల్యాబ్ అట్లాంటివి అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని విధాల పౌరుల్ని ఎవరైతే చిల్డ్రన్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా అన్ని విధాల డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఇక్కడ మనకు పాఠశాలలో చాలా పెద్ద గ్రౌండ్ కూడా ఉంది. వాళ్ళకి ఓన్లీ చదువుకు సంబంధించే కాకుండా మెంటల్గా కానీ ఫిజికల్గా కూడా ఇక్కడ ఎక్సర్సైజ్ జరగడం జరుగుతుంది. మిగతా విషయాలు మనం ఈ ఊరు సర్పంచ్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నేను వచ్చి తాజ్పూర్ గ్రామ ఉప సర్పంచ్ని. మీరు చూస్తున్నారు తాజ్పూర్ గ్రామంలో స్కూల్ ఏ విధంగా ఉందో. మీరు మండల స్థాయిలో, స్టేట్ స్థాయిలో అన్నీ చూసి ఉంటారు. ప్రైవేట్ స్కూల్ ఏ విధంగా ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్ ఏ విధంగా ఉన్నాయి. మా సర్పంచ్ గారు కంకణబద్దులు అయ్యారు. ఎందుకు ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా మన గవర్నమెంట్ పాఠశాలను పునర్నిర్మించాలి. ఎందుకంటే ఇప్పటి పిల్లలే రేపటి భవిష్యత్ తరాలకు ముందస్తుగా మన పిల్లలు పోతున్న దారి ఇక్కడ నుంచే మార్చాలని చెప్పేసి ఇక్కడ నుంచి ఈ పిల్లల నుంచి ఏముంది, మనకు ఓట్లు గిట్టి ఏం అవసరం ఉండదు. కానీ భవిష్యత్ ఊరు బాగుపడాలంటే ఇక్కడ నుంచే పిల్లలను మంచిగా మెరుగైన స్థాయికి ఎదగాలంటే విధంగా ప్రోత్సహించడానికి స్కూల్ను ఈ విధంగా తయారు చేసి చూస్తున్నారు మీరు. అంత ఆహ్లాదకరమైన రూములు, ఫ్యాన్స్, కంప్యూటర్సు, అన్ని విధాల పిల్లలకి ఏ లోటు లేకుండా టాయిలెట్స్ అన్ని ఏర్పాట్లు చేసి పిల్లల భవిష్యత్తుకు స్థాయి మన గ్రామ పంచాయతీ ఏ విధంగా డెవలప్ అవుతుంది అనే విధంగా చూపించడానికి మన సర్పంచ్ గారు అన్ని విధాల 15 లక్షలు ఖర్చు పెట్టి తయారు చేస్తారు. దీన్ని గ్రామ ప్రజలు అనుసరించి ప్రతి ఒక్క విద్యార్థిని ప్రైవేటు పాఠశాలకు పంపించకుండా గవర్నమెంట్ పాఠశాలను వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. రైట్, ప్రస్తుతం మనతోటి ఈ తాజ్పూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి గారు ఉన్నారు. ఎన్ని నిధులు వస్తున్నాయి, వచ్చిన నిధులతో ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ చేస్తారు అనేది ఆయన మాటలో తెలుసుకుందాం. చెప్పండి, ఇక్కడ ఎన్ని నిధులు వస్తున్నాయి, ఇప్పటివరకు ఎన్ని నిధులు వచ్చినాయి గ్రామ పంచాయతీ? మా తాజ్పూర్ గ్రామ పంచాయతీకి ఇప్పటివరకు 15th ఫైనాన్స్ నిధులు ఉండే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్. ఇప్పటివరకు 6 లక్షల రూపాయలు గ్రామ పంచాయతీకి రావడం జరిగింది. దీనిలో భాగంగా మనం ఖర్చుల కింద గ్రామ పంచాయతీ సీసీ రోడ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజు 200 మీటర్లు వేయడం జరిగింది. అలాగే మరియు ఎల్లమ్మ గుడి దగ్గర కొత్తది 5 HP మోటార్ ఫిట్ చేయడం జరిగింది. స్కూల్లో కూడా 1 HP మోటార్ ఫిట్ చేయడం జరిగింది, కొత్తది కొనుగోలు చేసి. అలాగే గ్రామంలో మిగతా సిబ్బంది జీతాలు ఇలాంటి ఖర్చుల కింద ఈ మా వచ్చిన నిధులను మేము వాడుకోవడం జరిగింది. గ్రామ పంచాయతీకి వచ్చే నిధులు ఏదైతున్నాయో గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ నుంచి, ఆ నిధులను ఇక్కడ ఉన్నటువంటి గ్రామ సర్పంచ్ గారు మిస్గైడ్ చేస్తున్నారన్న ఆరోపణలు కూడా ప్రజల నుంచి వస్తున్నాయి. వాస్తవమైనది? అలాంటిది ఏం లేదండి. వాళ్ళ సొంత నిధులు, గవర్నమెంట్ నుంచి నిధులు రాకున్నా కూడా వాళ్ళ సొంత నిధులతోటి వాళ్ళు గ్రామాన్ని చాలా అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు.
ఈ భువనగిరి మండలంలోనే ఈ ఈ ఊరును ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దాలనే వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా ఈ గ్రామాన్ని రూపుదిద్దుతున్నారు. అలాంటిది ఏం లేదండి. సొంత నిధులు వాళ్ళు ఖర్చు చేసి మరి గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నారు. రైట్.